అయోధ్య రామమందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం ఇవాళ పూర్తి కానుంది. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేయనున్నారు. ఆ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ ఉంటుంది. ఈ ధ్వజారోహణ చేయనున్నారు. ఆ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ ఉంటుంది. ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేయనున్నారు. ఆ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ ఉంటుంది.